హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఇక బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దానండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే, మీకున్న సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్ని ఉన్నా సరే బాబాగారికి అయితే చెప్పండి. కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి. మీకు ఎన్ని బాధలు ఉన్నా సరే మీరు కంపల్సరీ బాబాగారికి చెప్పుకోండి. కొంచెం లేట్ అయినా సరే కానీ కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి. మీ బాధలని, సమస్యలని బాబాగారి స్వయంగా వచ్చి మీ కోరికలు అయితే నెరవేరుస్తాడు. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకొని నన్ను కానీ నా పాదాలను కానీ తాకమ్మ, నీ మనసులో ఉండే ప్రశ్నకి సమాధానం చెప్తాను అనేది మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆయన మాటలో తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరైతే బాబాగారిని కానీ బాబాగారి విభూతి కానీ తాకండి. ముందుగా బాబాగారు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని నేను చెప్పేది వినమ్మా. ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ప్రాణంగా ప్రేమించేటువంటి వ్యక్తి గురించి నీ మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తాను తల్లి. నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సందేశం ద్వారా నేను నీకు తెలియజేయాలని అనుకుంటున్నానమ్మా. తల్లి, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నారు, కానీ నా జీవితంలో ఏది కూడా నెరవేరటం లేదు అని చెప్పి చింతించవద్దు తల్లి. నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి నేను కరెక్ట్గా సమాధానం చెప్తున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వింటున్నానని, నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఉన్నానని అర్థం చేసుకోమ్మా. నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదని నువ్వు బాధపడవద్దు. నీతో నేను ఉన్నాను కదమ్మా. కష్టంగా అనిపిస్తే అది నీకు కష్టమే కాదమ్మా. ఎందుకంటే నీ ముందు నేనున్నాను కదా తల్లి. నేను చెప్పినట్టుగా చెయ్యి, నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. కోపం చాలా ఎక్కువ కదమ్మా. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో తెలియకుండానే నీకున్నటువంటి కోపం వలన వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా. అలా బాధ పెట్టడం వల్ల వారు నీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి. వారు కూడా ఇలా అనుకుంటున్నారు, ఎందుకు దీనికింత కోపం, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతుంది, ఎందుకు ఇంత కోపడితే రేపొద్దున మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత ఇంకెన్ని గొడవలు వస్తాయోనని వాళ్ళు చాలా బాధపడుతున్నారమ్మా. కాబట్టి ముందుగా నువ్వు నీ కోపాన్ని తగ్గించినట్లయితే మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేది మరింత బలపడుతుందమ్మా. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే బంధం అనేది కలుగుతుంది తల్లి. మీరు చెప్పినా సరే, కట్టి చెప్పినా సరే అది వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే నువ్వేం చెప్పినా ముక్కుసూటిగా చెప్తావు. వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ అన్న సరే తప్పుగా అవుతుందమ్మా. కాబట్టి నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నేను వెతుక్కుంటూ వచ్చేలాగా నీ చేసే బాధ్యత నాదమ్మా. రామయ్య తండ్రి అనుగ్రహం కూడా ఉంటుందమ్మా. రామయ్య తండ్రి కలలో కనిపించి చెప్పడం కూడా జరిగింది, నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ముందు ముందు నువ్వు కోపంగా ఉండటం వలన ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను తల్లి. నీ కోపాన్ని కొంచెం మంచుకొని సహనంగా ఉన్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తొలగించే బాధ్యత నాది. ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను తల్లి. గుర్తుపెట్టుకో, నా మాట ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు తల్లి. నీవు ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు కదా, చాలా ఇబ్బందులు కూడా పడ్డావు, చాలా కష్టాలు పడ్డావు. ఇక ముందు ముందు నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తల్లి. ఇలాంటి సమయంలో నువ్వు కోప్పడి కష్టాన్ని తెచ్చుకోవద్దు తల్లి. గుర్తుపెట్టుకోమ, నన్ను తాకావు, నువ్వు నా బిడ్డవు కదమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉంటావు. ఎవరైతే నా పాదాలు తాకారో తల్లి, నీ విలువ ఎవరికి తెలియటం లేదు అని అనుకుంటున్నావు కదా. ఇప్పటికైనా సరే నా విలువ వాళ్ళకి తెలియాలి. నేను చనిపోయిన తర్వాత అయినా సరే నా విలువ అనేది వారికి తెలుస్తుంది. అప్పుడు ఎంతకాలం నా ప్రేమ మంచితనం ఎవరికి తెలియటం లేదు, నేనున్నంతకాలం నా విలువ ఏమీ తెలియదు అని అనుకుంటున్నావు కదా తల్లి. తల్లి, అలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? నువ్వు లేనప్పుడు వాళ్ళకు నీ విలువ తెలుసుకుంటారు అని అర్థం కాదు తల్లి.
నువ్వు ఉన్నప్పుడే నీ విలువ వారు తెలుసుకునేలాగా చేసే బాధ్యత నాది అని చెప్తున్నాను కదా. దిగులు చెందవద్దు, బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడైతే నా పాదాలను తాకావో నీకంతా కూడా మంచి జరిగేలా నేను చేస్తాను తల్లి. ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్ళి జరుగుతుందా లేదా అని నువ్వు ఇంతకాలం కూడా బాధపడుతున్నావమ్మా. కాబట్టి కుటుంబం ఏమనుకుంటున్నారో అని కంగారు పడుతున్నావు. నా పాదాలు తాకావు కదమ్మా, నా ఆశీర్వాద బలం నీకు దొరికింది తల్లి. నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా నీతో పెళ్ళికి ఓపిక నేను చేస్తానమ్మా. ఆ బాధ్యత నాది తల్లి. కాబట్టి నువ్వు ఇక సంతోషంగా సుఖంగా ఉండు తల్లి. ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా సుఖంగా జీవించు తల్లి. వాళ్ళు ఏమనుకుంటున్నారో అని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని నువ్వేమాత్రం కూడా ఆందోళన చెందవద్దు తల్లి. ఎప్పుడు కూడా నీ పట్ల మంచిగానే ఉంటారమ్మా. వాళ్ళ ఆలోచన విధానం అనేది నీ పట్ల దయ ప్రేమతో ఉంటున్నారు. కాబట్టి ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు తల్లి. సంతోషంగా ఉండు. మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుందమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు. నీ సాయి తండ్రి పైన భారం వేసే తల్లి, అంతా నేను చూసుకుంటాను. మరి మీ వివాహానికి నన్ను కూడా పిలుస్తావు కదమ్మా. నువ్వు పిలిచినా పిలవకపోయినా పెళ్ళికైతే నేనే పెద్దనమ్మా. పెళ్ళికైతే నేనే వస్తాను తల్లి. రాసిపెట్టి ఉంటే ఎవ్వరు విడదీయలేరు. మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం తల్లి. కాబట్టి మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు అని గుర్తుపెట్టుకో. ఇకనైనా నీ మనసులో ఉన్న ఆందోళనని, భయాన్ని పక్కన పెట్టేసి నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా జీవించమ్మా. ఇక నుంచి నీకన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మోసం చేసేవారు, ఎవరు ఆదరించేవాళ్ళు అనేది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి. అప్పుడు ఎవరు ఎలాంటి వారు అనేది నీకే తెలుస్తుంది. ఇంకెప్పుడు కూడా వారి చేతిలో ఓడిపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవద్దు తల్లి. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నువ్వెప్పుడు కూడా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో పెద్దల అంగీకారంతో నువ్వు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగి మీ ఇరువురు కుటుంబాలు, మీ ఇద్దరి యొక్క జీవితాలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతాయమ్మా. నా ఆశీర్వాద బలం నీకు అందిస్తున్నానమ్మా. కాబట్టి ఇక నుంచి నువ్వు ఎటువంటి చీకు చింత లేకుండా సంతోషంగా ఉండు తల్లి. నా గురుబలం కూడా నీకు పుష్కలంగా ఉంది తల్లి. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరిగి ఆనందంగా సంతోషంగా ఉంటావు అని మన బాబాగారు పాదకులు తాకిన వారి గురించి, బాబాగారిని తాకిన వారి గురించి మంచి సందేశం చెప్తున్నారు కదండి. మన బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో వర్తిస్తాయమ్మా. నీ వివాహ బంధంలో మార్పు కావచ్చు, లేకపోతే నీకు ఇష్టపడిన వ్యక్తి నీకు వచ్చేలా కావచ్చు, ఏది కోరుకున్నా సరే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందమ్మా. అలాగే ఇతరుల పైన నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడవద్దు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నువ్వు నమ్ముకొని మాత్రమే ముందుకు సాగాలి తల్లి. అప్పుడే నువ్వు అనుకున్నది ఏదైనా సరే సాధించగలుగుతావు. నీ కష్టాలన్నీ నాకు తెలుసు. నాకు అంతా తెలుసమ్మా. నేను నిన్ను అంతా గమనిస్తూనే ఉన్నాను. సమయానుసారంగా నీకేది అందివ్వాలో నాకు తెలియదా చెప్పు తల్లి. నువ్వు ఊహించేటట్టుగానే అన్నీ జరిగిపోతాయి. నువ్వేమాత్రం కూడా దిగులు చెందకమ్మా. నా మాట మీద నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండాలి. అంతా నేనే చూసుకున్న బాబా అంటావు. మనసులో ఏదో ఒక మూలన సందేహంతో ఉంటావు. బాబా చేస్తారా లేదా, నాకు సహాయంగా ఉంటాడా లేదా అనేది అనుమానంతో, సందేహంతో బతుకుతున్నావు. ఒకటి తెలుసుకో తల్లి, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఎంత ముఖ్యమో నాపైన నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యమమ్మా. నీకు మంచి దారి అయితే నేను చూపిస్తానమ్మా. మరి ఆ దారిలో నడవాలో వద్దో నిర్ణయించుకునేది నువ్వే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని నీ కోరిక అయితే ఎల్లవేళలా ఒకేలా ఉండడం సాధ్యమేనా చెప్పు తల్లి. కాబట్టి చెప్పు తల్లి, ఎదుటివారిని చూసి వారు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు, మమ్మల్ని మాత్రం ఎందుకు బాబా ఇలా బాధ పెడుతున్నారని అడుగుతున్నావు కదమ్మా. మీ బాధకి కారణం ఎదుటివారా లేక నీవేనా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నువ్వు నిర్మలమైన మనసుతో ఆలోచిస్తే సమాధానం ఏంటో నీకే తెలుస్తుంది. ఎవరైనా నేను ఒక మాట కించపరిస్తే బాధపడడం సహజం. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటో తెలుసా? బాబా, నాకెందుకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చావు? నా మీద దయ లేదా? నిత్యం నన్ను బాధించే వారితో పాటుగా నీవు కూడా నన్ను బాధిస్తున్నావా అంటూ నా పైన నిందలు వేస్తూ ఉన్నావు తల్లి.
నిన్ను ఒకరు కష్టపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. నిన్ను బాధ పెట్టిన వారు బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఇలా ఉంది అని అనుకుంటావు. నీకు తెలుసా తల్లి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో, నీ ఉసురు తగిలి వాళ్ళు ఎంత వేదన అనుభవిస్తున్నారో నీకు తెలియదు కదమ్మా. వారి జీవితంలో ఉన్న సమస్యలు నీకు తెలియకూడదు అని దాటేస్తున్నారు. ఎందుకంటే వారికి అర్థమైందమ్మా, నీ ఉసురు తగిలి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని వారికి అర్థమైపోయింది తల్లి. అందుకనే వారు పడే బాధలు నీకు కనబడకుండా మసులుకుంటున్నారు. తెలుసుకో తల్లి, బాధ, కష్టం, నష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరమ్మా. ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.